ఏదైతే గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో మా కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ వారి కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ అనేది ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు గత రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన సూరిబాబు గారు చైర్మన్గా ఉన్నప్పుడు బెల్లంపల్లి పట్టణంలో అనేక ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను బీఆర్ఎస్ వాళ్ళను ప్రశ్నిస్తున్నా, గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు కూడా ఒక్కరికి ఇల్లు ఇవ్వలేకపోయిందని నేను పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మీరు కేవలం బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు, ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. మీరు ఎందుకు ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేకపోయారు? మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా మీరు ఉండాలి. ఎందుకంటే కానీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంత మంచి వ్యక్తి అంటే కుల మత రాజకీయాలకు అతీతంగా కూడా ప్రజలకు పనిచేయాలనేది ఆయన ముఖ్య ఆకాంక్ష. ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా తక్షణమే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వారు చెప్పడం జరుగుతుంది, ఈ పని కావాలి, ఈ పని దగ్గర నుండి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు వారికి సూచన చేయడం జరుగుతుంది. కానీ దీన్ని రాజకీయంలో ఓర్వలేక మీరు ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేయడం అది సరైనది కాదు. మీరు గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు ఏమేమి చేశారో, ఏం చేశారో, మీ ఆరోపణలు కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని వద్దనుకునే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయడం జరిగింది. ఇప్పటికైనా మీరు దాన్ని ఒకటే ఆలోచన విధంగా మాట్లాడడం అది మానుకోవాలి. మీరు ప్రభుత్వానికి సహకరించాలి, అభివృద్ధికి సహకరించాలి. ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఏసీపీ గారిని ఆర్డీఓ గారిని పక్క కూర్చోబెట్టుకొని ఎవరు ఏం చేసినా సహించేది లేదు, ఎవరు ఆ సొంత పార్టీ కానీ సొంత తమ్ముడే కానీ ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా ఎమ్మెల్యే గారు పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు ఆరోపణలు చేయడం, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి, ఇట్లా జరిగింది, ఇట్లా అదేని. ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ₹1 ఆశించకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మీ దగ్గర ఏమైనా ఆరోపణలు ఉండి ఏమైనా తీసుకున్నారంటే అది మీరు కూడా దాన్ని రుజువు చేయాలి కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అంటే జరిగింది. ఇప్పుడు మీ పార్టీలో లేవా, అంతర్గత లేవా, బీజేపీలో 2 గ్రూపులు లేవా, బీఆర్ఎస్ లో 2 గ్రూపులు లేవా? ఉన్నాయి కదా. ఉంటే ఒక్కొక్కరు మనోభావాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. దాన్ని ఇట్లా అనడం మీరు సరైనది కాదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం మానుకోవాలి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి మీరు పనులు చేయించుకునే దిశగా మీరు ముందుకెళ్ళాలి. కానీ అది నిదానమైన ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఏదున్నా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ సవ్యంగా జరుగుతుంది, మీరు సహకరించండి. టీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి పని తీసుకోవడం జరుగుతుంది. మీ మనసు మీద చేసుకొని చెప్పాలి, మీ మనసు మీద చేసుకొని మీరు మాట్లాడాలి. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మీరు సొంత పనులు, మీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ మీ పిల్లల స్కూల్ సీట్ కోసం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు పని తీసుకుంటలేరా? మీరు మనసు మీద చేసుకొని మాట్లాడాలి. ఇక్కడైనా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మీద, పట్టణ అధ్యక్షుడి మీద ఇట్లా ఆరోపణలు చేయడం అది సరైనది కాదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పట్టణ అధ్యక్షుడు ముంచల మల్లయ్య గారు ఎంతో సేవలు చేస్తుండ్రు. ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇల్లు కానీ కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా ఆయన ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్తూ మీరు గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చి అభివృద్ధి విషయంలో మీరు చేయండి, దానికి మేము కూడా సహకరిస్తాం, దానికి సూచన చేయండి, మేము కూడా ముందుకు వేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా ప్రజల సేవ చేయడం కోసమే ఎమ్మెల్యే గారు ఏకైక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు గతంలో వాళ్ళు చూడని పదవులు కాదు, వాళ్ళు చేయని పదవులు కాదు, వాళ్ళు చూడని డబ్బు కాదు. కానీ మీరు ఉత్తగానే దాన్ని బదనాం చేసి ఏదో చేయాలనే ఆలోచన మానుకొని మీరు ఖచ్చితంగా ఇప్పటితోటి మానుకుంటే తప్పదు. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయంలో అభివృద్ధి విషయాల్లో కొట్లాడే కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా సరైనది కాదు. ఏదైనా వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలని కూడా మేము కూడా ముందుకెళ్ళి మాట్లాడాల్సి వస్తుందని మేము పత్రిక ముఖంగా సూచన చేయడం జరుగుతుంది. కొంత రోజుల నుండి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారమైనటువంటి బీజేపీ ఒక పక్కన, టీఆర్ఎస్ పార్టీ మరో పక్కన విమర్శనాలపై చేస్తున్నటువంటి ఆరోపణలు
సరి అయినది కాదు. కొమరక్క అనే వాయిస్ రికార్డును పెట్టి దాన్ని వైరల్ చేయడంతో అందులో ఉన్నటువంటి వాళ్ళిద్దరు సంఘించినటువంటి మాట్లాడుకున్నటువంటి ఒక బాధ్యుడు నుంచి మాట్లాడిన వాయిస్ కాదు. ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటి బాధ్యులతో ఎవరైనా మాట్లాడి డబ్బులు డిమాండ్ చేసి ఉంటే దాని మీద మేము తప్పకుండా చర్య తీసుకోవడానికి చేస్తాము. కానీ అది వ్యక్తిగత వాళ్ళు మాట్లాడుకొని వ్యక్తిగత వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్న వారు ఎవరు ఏంటిది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి దానికి పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోవడానికి ఉన్నాం. కానీ దాన్నే ముందు పెట్టి వైరల్ చేసి పార్టీని బదనాం చేసే విధంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తన ఆలోచన విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మేము వారికి తెలియపరుస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసము ఏకైక లక్ష్యంతో ఈ పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీగా ఈ బెల్లంపల్లి పట్టణాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బెల్లంపల్లిని రోడ్డు వెడల్పు కావచ్చు, ఇంకా ఇండస్ట్రియల్ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చర్చించడం కానీ సింగరేణి పరిశ్రమాల్లో ఉన్నటువంటి సిఎండి గారితో కూడా పలు రకాలుగా చర్చిస్తున్నారు. మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడానికి కూడా చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మా ఎమ్మెల్యే వినోద్ సార్ గారు మరి అభివృద్ధికి చేసుకోవడంలో సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు వారు సహకరించాలి. కానీ ఏదో భూతార్థం పెట్టి ఏదో జరుగుతుంది ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం కరెక్ట్ కాదు. మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైనా జరిగి ఉంటే మా పార్టీ హైకమాండ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోవడం జరుగుతుంది. కానీ దాన్ని భూతార్థం పెట్టి చూపించడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శనాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను మేము వాళ్ళను తెలియజేస్తున్నాము. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. అభివృద్ధిలో మీరు సహకరించడానికి ముందుకు రండి. మేము ఏదైనా అభివృద్ధి చేయడంలో మేము కూడా ముందుంటాము. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మీరు ఎమ్మెల్యే గారిని కలిసి చెప్పండి. బాధ్యతలకు ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే చెప్పండి. అవినీతికి ఎమ్మెల్యే గారు సహించరు. అవినీతి చేయడంలో లంచాలు తీసుకోవడంలో వారికి అసలు నచ్చని పదం అది. ఎమ్మెల్యే గారు పేద ప్రజలు ప్రజాపాలనలో సేవ చేయాలనే వారు ముందుండి సేవ చేయడానికి చేస్తున్న వారిపై కావాలని బురద చల్లడము లేనిపోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వైరల్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణాధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్యపై మోసాల మల్లయ్య అని ప్రకటన చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్. ఒక సీనియర్ నాయకుడిపై తాగుబోతునిగా చిత్రీకరించి బాటలపై బాటలు ఇస్తేనే పనిచేస్తారని చెప్పడము అది సరైన పద్ధతి కాదు. అలాంటిది ఏమైనా ఉంటే మీరు నిరూపించండి. బాటల దగ్గర బాటలు తీసుకొని ఏడ పని చేసిండు, వార్డులలో ఎవరు ఏజెంట్లను పెట్టిండు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేని మాటలతోంచి ప్రజలను తప్పుదారు పట్టించేసి ఒక నాయకుని కించపరిచే విధంగా మాట్లాడడం మీకు తగదు. ఇలాంటి వాక్యాలు మీరు ఉపసరించుకొని ఇలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా లోపల కాంగ్రెస్ నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ పైన కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రతి వార్డు లోపల ఇందిరమ్మ ఇంటికి 50,000 తీసుకుంటున్నారు. అదేవిధంగా మన తర్వాత ఏదైనా పని మీద పోతే 10,000 తీసుకుంటారు, 2 ఫుల్ బాండ్ తీసుకుంటారని చెప్పి విమర్శించడం జరిగింది. ఉదాహరణకు నా 12వ వార్డు లోపల నేను ఒక 25 ఇల్లు ఇచ్చాను. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, గౌరవ పట్టణాధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య గారి సహకారంతో, ఇతర నాయకుల సహాయంతో 25 ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారు 25 మందికి ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఏ విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గర పోతే గౌరవ పట్టణాధ్యక్షులు తీసుకుపోయి వారి ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే వెంటనే ఆ పనులు చేయడం జరిగింది. కానీ కొంతమంది పని కట్టుకొని
ప్రతి వార్డుకు ఇందిరా మిల్లుకు 50,000 తీసుకుంటారు, ఏ పనికి పోయినా 10,000 తీసుకుంటారు, ఇట్లా బాటలు అడుగుతున్నారు అనేది చాలా సిగ్గు చేయడం మన విషయం. ఏదైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర నిజాలు ఉంటే నిరూపించండి, అంతేగాని పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చల మల్లయ్య గారి మీద ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పార్టీ పరంగా కానీ రాజకీయాలలో మనం ఎంత హుందాగా ఉంటే అంత బాగుంటుంది, అంతేగాని వ్యక్తి మీద పని కట్టుకొని వ్యక్తిగత ప్రచారం చేసి తావడం ఇదని మాట్లాడు చాలా బాధాకరము. అటువంటి విషయాలు రాజకీయాల్లో పనిచేయవు. ఏమంటే మనం రాజకీయ అభివృద్ధి కోసం కొట్లాడదాం, అభివృద్ధి కోసం మీ చేతనైన మీరు సహాయం చేయండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకు పోయి అనవసరంగా ఒక వ్యక్తిని విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాడు. వారికి చేదోడు వాదోడుగా ఉండి మీరు సహాయ సహకారం చేస్తే మనం అభివృద్ధిని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, అంతేగాని ఈ విమర్శలు చూసుకుంటా ఇట్లా వాళ్ళ ముందు వాళ్ళని తాడుబడి కాలు పట్టి గుంజడం కాకుండా మీ సహాయ సహకారంతో మీ యొక్క సూచనలతో మన బెల్లంపల్లి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి విధంగా ముందుకు వేయాలి ఉండాలని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు చూస్తున్నాము. మరి మొన్న పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్లో ఈ సుదర్శన్ కానీ మన బీజేపీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారి పైన, మా పట్టణ అధ్యక్షులు ముఖ్యంగా మండలం గారి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. బాటలు ఇస్తూ ఇంద్రమ్మ ఇస్తున్నారని, మరి 50,000 తీసుకుని ఇంద్రమ్మ తీసుకున్నారని ఇలాంటి మాటలు చెప్తున్నారు. మీరు ఎన్ని అక్రమాలు చేసిందో మాకు తెలియదా? మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేసిందో మాకు తెలియదా? బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టి మీరు మాట్లాడుతున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ, మీకు బీజేపీ పార్టీ మీకు టికెట్ కూడా ఇవ్వలేరు. మీరు ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారా? మా కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా అసభ్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్. ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నిన్న వచ్చినటువంటి బత్తుల సుదర్శన్ గారి మాటలు కానీ, వైస్ చైర్మన్ సరే తను ఏ పార్టీ నుండి టికెట్ తీసుకున్నారు, ఏ విధంగా గెలిచి మళ్ళీ తర్వాత ఏ పార్టీకి వెళ్ళారు, మన ఇష్టానుసారంగా ఇప్పుడు మన గౌరవ పట్టణ అధ్యక్షుల గారి మీద మాట్లాడడం, బాటిళ్ళు 5,000, 50,000, ఇంద్రమ్మ ఇళ్లలో అవినీతులు, లేనిపోని ఆరోపణలు మీరు చేయడము. సరే పట్టణ అధ్యక్షుని మీద ప్రోటోకాల్ ప్రకారం పట్టణ అధ్యక్షుని మీద చేస్తే మీరు మొత్తం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విమర్శించిన విధంగా మీరు మాట్లాడడము. ఏదైనా మీద ఆధారాలు ఉంటే బాటిళ్లను లేకపోతే 50,000 ఈ విధంగా ఆ విధంగా బస్సులు పట్టుకొని ఎమ్మెల్యే గారితో పోతామనో ఇవన్నీ కాదు మాట్లాడు. మీరు ఖచ్చితంగా నిరూపించాలి. 24 గంటల సమయం మీకు. మీరు ఖచ్చితంగా ఎక్కడ ఏ పార్టీ ద్వారా రండి చూడండి. మొత్తం 34 వార్డులలో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు అక్కడ కట్టట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 50,000 తీసుకున్నారా, 5,000 తీసుకున్నారా, 10,000 తీసుకున్నారా? మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ప్రజలు మర్చిపోతున్నారు. గత 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు కాబట్టి, ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి మీరు ఏదో లేనిపోని ఆరోపణలు చెప్పి ఇలా తీసుకుంటారా, ఇది తీసుకోండి తీసుకున్నారని చెప్పి చేసి కేవలం మీరు షైన్ కావడానికే ఇటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు వార్నింగ్ చేస్తున్నాం. పట్టణ అధ్యక్షుల గారి మీదనైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీదనైనా గౌరవ ఎమ్మెల్యే గారి మీద మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించాం, ఊరుకోం. ఖబర్దార్.